హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సిందేమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మనమే. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరమో, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఓపిక మొదట కష్టంగా ఉంటుంది. మీరు బాధపడతారు. మనుషులు చులకనగా చూస్తారు. మీకు మానేయాలనిపిస్తుంది. కానీ మీరు కొనసాగుతూ ఉంటే దానికి విలువ ఉంటుంది. చివరకు మిమ్మల్ని విజయం వరిస్తుంది. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు. నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు. చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలంటే సహనంతో స్నేహం చెయ్యాలి. అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నీవు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం అని పనులు క్షణంలో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. మీకు అందని దానికోసం ఆశపడకండి. మీకు నచ్చని దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడే వారిని మర్చిపోకండి. మిమ్మల్ని ఇష్టపడే వారిని వదులుకోకండి. సున్నితమైన మనసువాడు తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. మూర్ఖుడు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటాడు. కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతాడు. నీవు మార్గం వెంట పోవడం కాదు, మార్గం చేసుకొని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు మార్గం చూపడమే. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. నీ మంచిని కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు. నీ చెడుని కోరుకునే వాళ్లను నీ దగ్గరకు రానివ్వకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తల వంచుకొని బ్రతుకుతారు. భయపడుతూ కూర్చుంటే లాభం లేదు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే
నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తరువాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. ఓకే అండి, దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.